హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. తెలుగు లైఫ్ స్టోరీ వింటున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. ఈ స్టోరీ ఏమిటి అంటే, నేనెంత కష్టపడుతున్నా కూడంగా నా అదృష్టం బాలేదు, సక్సెస్ అవ్వట్లేదు. కేవలం ఇది సక్సెస్ గురించి మాత్రమే ఈ స్టోరీ. చాలామంది సక్సెస్ కోసం పోరాడుతూ ఉంటారు. హార్డ్ వర్క్ చేస్తుంటారు. కానీ సక్సెస్ పొందలేరు, అవ్వరు. ఎందుకు చాలామంది సక్సెస్ కోసం పోరాడి కొన్ని రోజులు దాన్ని ప్రయత్నించి మళ్ళీ వదిలేస్తారు. సో, దాని గురించి మాట్లాడుకుందాం, సక్సెస్ గురించి. ఒక వ్యక్తి చాలా కష్టపడుతున్నాడు. ఎంత కష్టపడుతున్నాడంటే ఊహించలేనంత. మొత్తం మైండ్ సెట్ మొత్తం దాని మీదనే పెట్టేసాడు. ఎంత కష్టపడినా కూడంగా కొన్ని సంవత్సరాల నుంచి సక్సెస్ రావడం లేదు. సో, దాని మైండ్ అప్‌సెట్ అయ్యి దాన్ని వదిలేస్తాడనమాట. వదిలేసి మళ్ళీ వేరే పని చేస్తాడు. దాంట్లో కూడా కొన్ని ప్రయత్నిస్తాడు. దాంట్లో కూడా వచ్చినట్టు వచ్చి మళ్ళీ ఫెయిల్ అవుతాడు. ఇలా 2, 3 బిజినెస్ ఫెయిల్ అవుతాయి. సో, ఇది ఎగ్జాంపుల్‌గా ఫెయిల్ అయితాడని మళ్ళీ వాడు జాబు ఏమంటారు, మళ్ళీ బిజినెస్ అస్సలు చేయలేడు. మళ్ళీ జాబే దియి. ఎందుకంటే వాడు మళ్ళీ ప్రయత్నించలేదు. 1, 2 సార్లు ఫెయిల్ అయ్యేసరికి మళ్ళీ జాబ్‌కి బిజినెస్‌కి ప్రయత్నం చేయలేదు. మళ్ళీ యాదో కూలి పనో యాదో చేస్తూ నెలకు 10,000 15,000 చేస్తూ మళ్ళీ అదే జీవితాన్ని అనుభవిస్తున్నాడు. సో, నేనేమంటానంటే ప్రతిదీ అనుకున్నలాగా జరగదు. అనుకున్న టైంకి ఏది గూడంగా అవ్వదు. ఎంత పెద్ద ఏమంటారు తంత్రాలు ఇలాంటివి ఉంటాయి గదా! దేవుడికి గుర్తు చేసుకున్న, దేవుడికి మొక్కినా సరే, ఎంత కష్టపడినా కూడంగా రాదు. ఎంతో కొంత అదృష్టం కూడంగా ఉండాలి. అదృష్టం ఉండాలి అంటే నువ్వు అదృష్టం వెనకాల పరిగెత్తకు. ఏది కూడా నువ్వు చేయనంత వరకు అది ఏది కూడంగా రాదు నీ దగ్గరికి. అదృష్టం అని భావిస్తూ పోతుంటే నువ్వు ఎప్పటికీ నువ్వు అనుకున్న గోల్‌ని రీచ్ కాలేవు. ఒక ఎగ్జాంపుల్ చెప్తా. దేవుడు నువ్వు ఏదైతే కోరుకుంటావో కదా! దేవుడికి నాకు ఈ పని జరిగితే నీకు అది చేస్తా, ఇది చేస్తా అని. దేవుడు మొక్కుంటావు. కానీ చేసేది మొత్తం నువ్వే. ప్రతిదీ నువ్వే చేస్తావు. ఆ పని అయిన తర్వాత మళ్ళీ దేవునికి గుర్తు చేస్తావు. నేను నీకు కోరుకున్నా కాబట్టి ఈ పని జరిగింది అని. దేవుడు ఎలాగో ప్రయత్నిస్తాడు. దేవుడనేది కేవలం నువ్వు మొక్కుతావు. కానీ నీ శక్తినిస్తాడా? ఏమిస్తాడా? మొత్తం దేవుడు నిన్ను ప్రోత్సహిస్తాడో లేదో పక్కన పెడితే నువ్వు చేస్తేనే అయ్యింది. నువ్వు చేయకపోతే నీ సక్సెస్ కాలేదు గదా! సో, కొన్ని రోజులు చేసి సక్సెస్ రావడం లేదని వదిలేయడం చాలా తప్పు. ఎప్పటికి నువ్వు ఎదగలేవు. ఏది కూడంగా తొందరగా రాదు. పక్కవాడు జూసి మురిసిపోకు. పక్కవాడు సక్సెస్ అయితూ ఉంటే వారిని చూసి నువ్వు ఎగతాళి చేయకు, బాధపడకు. పక్క వాళ్ళ గురించి నువ్వు ఆలోచించకు. పక్కవారి గురించి నువ్వు కంపేర్ చేసుకోకు. ఎందుకంటే తన జీవితం తనది. నీ జీవితం నీది. వాడు సక్సెస్ అవుతున్నాడు, నేను కావట్లేదు. నాకన్నా కష్టపడుతున్నాడు కానీ, నాకన్నా తక్కువ కష్టపడుతున్నాడు, వాడు సక్సెస్ అయ్యిండు. కానీ వానికన్నా ఎక్కువ కష్టపడుతున్నాను గానీ నేను సక్సెస్ అవ్వడం లేదు. సో, వదిలేయడం బెస్ట్. ఇంకొక ఏదైనా చేసుకుందాం. దాంట్లో వస్తదేమో. ఇలా ఆలోచిస్తూ పోతుంటే నువ్వు ఏది చేయలేకపోతే మళ్ళీ రోడ్డు మీదకే వస్తావు. ఒక పని నువ్వు ఏదైతే ఒక గోల్ పెట్టుకున్నావో అది సంవత్సరాలు గావచ్చు, రోజులు కావచ్చు, నెలలు కూడా కావచ్చు. ఒక్కసారి ప్రయత్నించిన తర్వాత, ఒక్కసారి ముందు అడుగు వేసిన తర్వాత వెనక్కి అడుగు తిరగాల్సిన అవసరమే లేదు. సో, కొన్ని నీకు ఏమైనా ఫ్యామిలీ సమస్యలు కావచ్చు, హెల్త్ విషయంలో కావచ్చు, లేదా ఏదో ఒక నెగటివిటీ నీకు వచ్చింది అనుకో. సో, అలా వచ్చినప్పుడు నీ మనసు అవి బాలేనప్పుడు, టైం బాలేనప్పుడు కొన్ని రోజులు ఆపేసి అదే పనిని మళ్ళీ నువ్వు స్టార్ట్ చెయి. ఇలా నువ్వు ప్రతి సంవత్సరం ఏదో ఒక రోజు వస్తూనే ఉంటది. నీకు ఏదో ఒక సమస్య వస్తూనే ఉంటది. అలా వస్తున్నాయి అని నువ్వు ఆపేస్తుంటే నీ ఎప్పటికి నీ పని సక్సెస్ గోల్ కొట్టలేవు. ఒక్కసారి నువ్వు అనుకున్నావనుకో, నువ్వు ఈ పని జరగాలి అంటే ఖచ్చితంగా అది కేవలం నువ్వు చేస్తూనే పోవాలి. నీ మైండ్ సెట్ చేంజ్ చేసుకోవాలి. దాన్ని ఎప్పటికీ వదలకు. అదృష్టం గూడంగా నువ్వు అదృష్టం కోసం నువ్వు చూడకు. అదృష్టం అనేది తానంతట అదే వస్తుంది నీ పని చూసి. రిజల్ట్ మాత్రం నువ్వు అస్సలు గమనించకు. కేవలం నీ పని నువ్వు చేస్తూ పో. రిజల్ట్ ఎలా వస్తుంది? ఎప్పుడు వస్తుందనేది నీకు తెలవదు. రిజల్ట్ రాగానే నీకు అర్థమైపోతది. నువ్వు ఎప్పుడో చేసినవన్నీ నీకు సడన్‌లీ నీ ముందు పెడుతుంటే సక్సెస్ అనేది అట్లా ఉంటది. ప్రెజెంట్‌గా ఇప్పుడు చేస్తున్నవన్నీ నీకు ప్రెజెంట్‌గా దొరకవు ఇవేవి. నువ్వు ఎప్పుడో పాతకాలం చేసినవన్నీ నీకు అవన్నీ నీకు మెల్లమెల్లగా ఫాస్ట్‌గా రన్ అవుతూ నీకప్పుడు సక్సెస్ అనేది వస్తుంది. సరే నువ్వు అనుకున్న వెంటనే ఏది కూడంగా రాదు. వదలకు. సంవత్సరాలు కాకొక ఎవరేమనుకున్నా సరే, ఎన్ని రోజులు కష్టపడతావురా అన్నా సరే, ఎవరైనా నిన్ను నెగటివిటీ మాట్లాడినా సరే దాన్ని వదలకు. సంవత్సరాలు పోనీ, ఎన్ని సంవత్సరాలంటే అన్ని సంవత్సరాలు పోనీ. దాన్ని మాత్రం వదలకు. నీ సక్సెస్‌ని, నీ గోల్‌ని. ఎందుకంటే నువ్వు సక్సెస్ అయిన తర్వాత నేను ఎలా ఉంటాను? నేను ఏం చేస్తాను?
నేను ఎంత సంతోషపడతాను అనేది నువ్వు ఆల్రెడీ ముందుగానే ఊహిస్తావు. ముందుగానే ఇమాజినేషన్ చేసుకుంటావు. ముందుగానే సంతోషపడతావు. సో, అలా జరగాలి అంటే నువ్వు అనుకున్న పని జరగాలి. అలా జరగాలి అంటే నువ్వు చేస్తూ పోవాలి. రిజల్ట్ చూడకు. ఈరోజు చేసావా? నువ్వు ఎక్కడైనా సరే నువ్వు రిజల్ట్ చూడకు. నువ్వు చేస్తూ పోవాలి అంతే. కొంచెం డిఫరెంట్‌గా చేస్తూ పో. కానీ వదలకు. ఎవ్వరు ఏమన్నా సరే ఒక్కసారి వచ్చింది అనుకో, ఒక్కసారి పెరగడం మొదలుపెడితే మళ్ళీ కిందికి రావు. పైకే వెళ్తావు. సో, ఒకటి గమనించు. ఫెయిల్ అవుతున్నావని బాధపడకు. సక్సెస్ అవుతున్నావని సంతోషపడకు. నెత్తి మీదకొచ్చేస్తాయి. సో, నీకంటూ ఒక సెల్ఫ్ రెస్పెక్ట్, నీకంటూ ఒక మనసుంటుంది. దాని సబ్‌కాన్షియస్ మైండ్ చెప్పినట్టు విను. ఏది కూడా ఎక్కువ ఓవర్ చేయకు. ఎక్కువ తక్కువ మరీ అంత తక్కువ ఉండకు. ఒక లిమిట్ మీద ఉండు. సక్సెస్ అయిన తర్వాత అహంకారం వస్తది. అహంకారం రానివ్వకు. అందరితో ప్రేమతో మాట్లాడు. నువ్వు ఊహిస్తావో అది ఖచ్చితంగా అలాగే నువ్వు అనుభవించాలని నేను కోరుకుంటున్నాను. సక్సెస్‌ని ఎప్పటికి వదలకు. ఖచ్చితంగా నెరవేరుతుంది. ప్రయత్నించు. ఎన్ని సంవత్సరాలనే కాకొక గానీ నువ్వు అనుకున్న గోల్ సాధించే వరకు నువ్వు వదలకు. అర్థమైందా ఫ్రెండ్స్? ఎవరో ఏమో అంటున్నారు. నువ్వు ఇంకా ఎన్ని రోజులు కష్టపడతావు అని ఎవరో ఒక నెగటివిటీ మాటలు మాట్లాడిన తర్వాత వాళ్ళ మాటలు నువ్వు తీసుకొని పని ఆపేయకు. అర్థమైందా? ప్రతి జాబ్‌లో ప్రతిరోజు ఒక టైమింగ్ ఉంటే, ఆ టైం ప్రకారం వాళ్ళు పని చేస్తూ ఉండాలి తెలుసా? అలాగే నువ్వు గూడంగా ప్రతిరోజు దానికొక టైం పెట్టు. ఆ సక్సెస్ గురించి ఆలోచించకు. నీవు దానికొక టైం పెడుతూ ప్రతిరోజు చేస్తూ పో. అది ఎప్పుడైనా రాకో అది నీకు సంబంధమే లేదు సక్సెస్ గురించి. కేవలం చేస్తూ పో. నువ్వు చేసినవన్నీ ఒకటే రోజులో నీకు రిజల్ట్ ఇస్తది. అంత పెద్ద రిజల్ట్ ఇస్తది. నువ్వు ఊహించలేనంత రిజల్ట్ ఇస్తది. రిజల్ట్‌ని చూడకు. అర్థమైందా ఫ్రెండ్స్? సో, నేను ఎప్పటికి ఫెయిల్ అవుతానని ఎప్పుడు అనుకోకు. టైం అనేది ఎప్పుడు ఒకే విధంగా ఉండదు. కొన్ని పైకెళ్ళిన వాళ్ళు కిందకొస్తారు. కిందకెళ్ళిన పైకెళ్తారు. అర్థమైందా ఫ్రెండ్స్? సో, ఎప్పుడు కూడంగా నువ్వు డిప్రెషన్‌లోకి వెళ్ళకు. నువ్వు తక్కువ చేసి ఆలోచించకు. నీ గురించి నువ్వు తక్కువ చేసి మాట్లాడకు. ఒక రేంజ్‌లో ఎవ్వరు నమ్మినా నమ్మకపోయినా నీకంటూ ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ ఉండి నిన్ను నువ్వు నమ్ముకో. ఇది ఖచ్చితంగా నేను సాధిస్తానని అనుకో అంతే. సో, ఇది మీరు ఇంతవరకు మీకు టైమ్ ఇచ్చి పూర్తిగా వీడియో విన్నందుకు మనస్పూర్వకంగా థాంక్ యూ సో మచ్.